బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మంలోని పెద్ద తండాలో దారుణం జరిగింది. యువకుడిని కత్తితో పొడిచింది ట్రాన్స్జెండర్. విషమంగా బాధితుడు మోహన్ కృష్ణ పరిస్థితి ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరి మధ్య కూడా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లుగా సమాచారం. అయితే కొంతకాలంగా వీరబాబుని దూరం పెడుతూ వచ్చాడు మోహన్ కృష్ణ. తనను ఎందుకు దూరం పెడుతున్నామని మోహన్ కృష్ణతో వీరబాబు గొడవకు దిగాడు. కౌగిలించుకొని కత్తితో 4 సార్లు పొడిచి వీరబాబుని చంపేసింది అలియాస్ సాన్వి. వీరబాబుని ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వీరబాబుని చంపేసింది సాన్వి. మోహన్ కృష్ణను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యువకుడిని కత్తితో పొడిచిన ట్రాన్స్జెండర్ కి సంబంధించి మరి ముఖ్యంగా ఆ లెటర్ని మీరు చూడొచ్చు. అక్కడ ఏం జరుగుతున్న అంశానికి సంబంధించి వీరన్ అంటూ కూడా ఆ డీటెయిల్ లెటర్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఖమ్మంలోని పెద్ద తండాలో దారుణం జరిగింది. యువకుడిని కత్తితో పొడిచింది ట్రాన్స్జెండర్. బాధితుడు మోహన్ కృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా వీరబాబుని దూరం పెడుతూ వచ్చాడు మోహన్ కృష్ణ. తనను ఎందుకు దూరం పెడుతున్నామని మోహన్ కృష్ణ అలాగే వీరబాబు గొడవ పడ్డారు. కౌగిలించుకొని కత్తితో 4 సార్లు పొడి చేసింది వీరబాబు అలియాస్ సాన్వి. మోహన్ కృష్ణను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇటు మోహన్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం అక్కడ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు బాధితుడు మాట్లాడడం జరిగింది. ఏమంటారు చూద్దాం. నా కొడుకు పేరు మోహన్ కృష్ణ నాగేంద్ర, మాది ఏనుకూరు. ఇక మాకు ఏం తెలియదు. మా కొడుకుకి ఇట్లా నైట్ 10:30కు వచ్చి పొడిచి వెళ్ళిపోయిండు ఆయన. అసలు ఆయన ఎవరో ఏ ఊరో ఏందో మాకు తెలియదు. మేము పేదోళ్ళం, ఏందో ఇట్లా మేము బతకడానికి వచ్చినాం. మా అబ్బాయికి ఏందో ఇట్లా చేసి మోసం చేసిండ్రు. అసలు ఏందో ఎవరో ఏందో అసలు ఏం తెలియదు మాకు. మాకైతే న్యాయం చేయాలి. అసలు మా కొడుకు పరిస్థితి విషయంగా ఉన్నది. అసలు ఏం చేయాలి నాకే అర్థం కావట్లేదు. దయచేసి పొడిచిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. మాకైతే ఏం తెలియదు ఇప్పుడు దాకా. అసలు ఆయన ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు. అది మా కొడుకు చెప్తే నాకు తెలియదమ్మా అని చెప్పిండు. మేము వచ్చేసరికి చావు బతుకులో ఉన్నాడు మా కొడుకు. ఇక్కడ పెద్ద తండ చికెన్ సెంటర్లో పనిచేస్తాడు. 17 సంవత్సరాలు. ఏమీ చెప్పలేదు. అసలు ఎవరు ఏంది అంటే నాకేం తెలియదు అని చెప్పిండు. మేము అడిగినా ఏమీ చెప్పలేదు. మొన్న 2 నెలలు అవుతుంది. వాళ్ళకి ఇక మా తమ్ముడికి తెలుసు, వాళ్ళ దోస్తు ఏమీ చెప్పలేదు. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయినరాయి. కానీ ఇక మా సీరియస్గా ఉన్నదని ఇక్కడనే ఉన్నాం. ఇక మేము పోలేదు. ఇక పిల్లల దగ్గరనే ఉన్నాం. మేము మా న్యాయం చేయాలి. ఏం డిమాండ్ ఉన్నది. మాకైతే ఏం రూపాయి ఆదాయం లేదు. మేము ఏం చేయాలా, మాది ఏందని అసలు ఏమి తెలియదు. ఇక ఆయన చదువుకోలేదు. 9th క్లాస్ చదివిండు, ఇడిచిపెట్టిండు. ఇక ఆయనకి ఎట్లా బతుకుడు ఏంది కొంచెం న్యాయం చేయాలి మాకు. ఒక బిడ్డ ఒక కొడుకు, చిన్నోడు కొడుకు. బిడ్డకు పెళ్లి చేసినాం. నా పేరు బాధాత వీరన్నానండి. ఏనుకూరులో ఉంటున్నామండి. గత 6 నెలల నుంచి మేము మా పిల్లగాన్ని ఇక్కడ చికెన్ సెంటర్లో పనిచేయడం జరిగింది. రాత్రిపూట వచ్చి పిల్లగాడిని అరెస్ట్ చేసి కత్తితోని 4-5 పోట్లు కుడిసి ఇది చేస్తే హాస్పిటల్కి తీసుకొస్తే సీరియస్ అని చెప్పారు. ఏం చెప్పలేదండి. అబ్బాయి పొడి చేసిండని చెప్పింది తెలిసింది. అది మొత్తం ఇంకా తెలియదు నాకు. కిడ్నీ మాత్రం తీసేశారు. కిడ్నీ మాత్రం తీసి పడేశారు. 2 నెలలండి. పోలీసులు ఇంకా మాకేం చెప్పలేదు. కేసు అయితే నమోదు చేశామని చెప్పారు. అతనికి ఏది మన ఇన్స్టాగ్రామ్లో ఒక ఫ్రెండ్ అలాగా ఫోన్ చేసి మాట్లాడుకుంటా ఫ్రెండ్ లాగా ఉండి వాడు హిజ్రా అని తర్వాత తెలిసింది మా వాడికి. ఆ తర్వాత వీడు ఫోను ట్యాప్ చేసి అసలు బ్లాక్ లిస్ట్లో పెట్టాడు.
ఆ తర్వాత ఏం జరిగిందంటే వాడు ఫోన్ చేసి ఎత్తకపోతే వాడు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసిండు 3 రోజుల క్రితం. వచ్చి మాట్లాడకుండా వాటేసుకొని కత్తి తీసుకొని 6 పోట్లు పొడిచిండండి. అసలు క్రిటికల్గా ఉందండి. వాడిని రిమాండ్ చేశారు. వాళ్ళదే మచిలీపట్నం అని తెలిసిందండి. అతను ఎప్పుడూ రైట్. అది ఇటు మోహన్ కృష్ణ బంధువులు ఆరోపిస్తోంది, మోహన్ కృష్ణ కుటుంబీకులు ఆరోపించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం మోహన్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఇటు మోహన్ కృష్ణకు సంబంధించి అటాక్ చేసినట్టుగా చెబుతున్న, దాడికి పాల్పడ్డారని చెబుతున్న వ్యక్తి ఎక్కడున్నాడు, వీరబాబు ఎక్కడున్నాడు అలియాస్ సాన్వి? ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఉదయ్, ఇటువంటి సిచ్యువేషన్ ఉంది మోహన్ కృష్ణకు సంబంధించి, అట్ ద సేమ్ టైం వీరబాబు అలియాస్ సాన్వి ఎక్కడుంది? ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలో యువకుడిపై హత్యాయత్నం అయితే కలకలం రేపుతోంది. బాధితుడు ఖమ్మం జిల్లా ఏంకూరు మండలం కోనాయగూడానికి చెందిన మోహన్ కృష్ణ నాగేందర్ గా ప్రస్తుతం సమాచారం అవుతుంది. మోహన్ కృష్ణ నాగేంద్ర గడిచిన 2 నెలల కాలంగా పెద్దతండలోని ఓ చికెన్ సెంటర్ లో అతను పనిచేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సరిగ్గా శుక్రవారం రాత్రి 9:30 నుంచి 10:30 గంటల మధ్య సమయంలో ఏపీకి చెందినటువంటి కృష్ణా జిల్లా బంటుపల్లి గ్రామానికి చెందినటువంటి సొగని వీరబాబు అలియాస్ సాన్వి అనే ఒక వ్యక్తి శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో పెద్దతండాకు చేరుకుంటాడు. అతనికి పరిచయం ఉన్నటువంటి మోహన్ కృష్ణ నాగేంద్ర దగ్గరికి వస్తాడు. తనను ప్రేమించి మోసం చేసి ప్రస్తుతం తన నెంబర్ బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టావు, తనను ఎందుకు మోసం చేశావు, గత కొంతకాలంగా ఇద్దరు కలిసి బ్రతుకుతామని ఎన్నో కలలు కన్నాం, కానీ ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటూ కూడా మోహన్ కృష్ణ నాగేంద్రను సొగని వీరబాబు అలియాస్ సాన్విగా ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ వాగ్వాదాన్ని ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. వీరిద్దరి మధ్య ఇన్స్టాగ్రామ్ లో గతంలో పరిచయం ఏర్పడేది కాస్త ప్రేమగా మారినట్లయితే మనకి సమాచారం అవుతుంది. ప్రస్తుతానికి బాధితుడు మోహన్ కృష్ణ పరిస్థితి కొంత విషమంగానే ఉందని చెప్పుకోవాలి. సరిగ్గా ఆ ఘర్షణ జరిగినటువంటి సమయంలోనే అకస్మాత్తుగా కౌగిలించుకోవడానికి వచ్చినటువంటి సొగని వీరబాబు అలియాస్ సాన్వి అకస్మాత్తుగా తన వెంట తీసుకున్నటువంటి కత్తితో, ఎందుకంటే తన ప్రేమ ప్రతిపాదనకు తనతో కలిసి సహజీవనం చేసేందుకు, తనతో కలిసి జీవితాన్ని షేర్ చేసుకునేందుకు మోహన్ కృష్ణ నాగేంద్ర ఒప్పుకోలేసిన ఒక అక్కస్తో, ఆక్రోషంతో, మనస్తాపంతో తన వెంట తీసుకున్నటువంటి కత్తితో ఒకసారిగా నాగేంద్రను వెనక నుంచి మొత్తం 5 సార్లు కత్తితో తీవ్రంగా అంటే దాడి జరుగుతున్న సందర్భంలో చుట్టుపక్కల ఎవరు లేరా, కనీసం కాపాడే ప్రయత్నం కూడా జరగలేదా, లేకపోతే అటువంటి అవకాశం లేని చోట ఈ ఘటన జరిగిందా? ప్రస్తుతం చికెన్ సెంటర్ దగ్గర ఈ పరిస్థితి చోటు చేసుకుంది. అయితే అతను పూర్తిగా ట్రాన్స్జెండర్ అని అటు మోహన్ కృష్ణ నాగేంద్రకు సమీపంలో ఉన్నటువంటి స్నేహితులు ఎవరు కూడా గమనించలేకపోయారు. కేవలం తన స్నేహితులు వచ్చారు, ఏదో పక్కకు వెళ్లి మాట్లాడుకుందామంటూ కూడా మోహన్ కృష్ణ నాగేంద్రతో పాటు వీరబాబు పక్కకు వెళ్లారు. అయితే అప్పటి వరకు కూడా మోహన్ కృష్ణ నాగేంద్రకు దగ్గరలో ఉన్నటువంటి స్నేహితులకు తెలియదు అతను ట్రాన్స్జెండర్ అని. వాళ్ళిద్దరి మధ్య కొంత ప్రేమ కావచ్చు, పరిచయం ఉందన్న విషయం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులకు తెలియదు. ఏదో సరదాగా మాట్లాడుకుంటామని చెప్పి వెళ్ళిన తర్వాత క్షణాల వ్యవధిలోనే ఒకసారిగా ఇద్దరి మధ్య వాగ్వాదం తారా స్థాయికి ఘర్షణగా మారడం, ఆ తర్వాత వెంటనే తన వెంట తెచ్చినటువంటి కత్తితో కౌగిలించుకున్నట్టుగా ఒక్కసారి కౌగిలించుకొని వెంటనే అతని నడుము భాగంలో పెద్ద మొత్తంలో 4 సార్లు కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే గమనించినటువంటి స్థానికులు బాధితుడు నాగేంద్ర కృష్ణమోహన్ ను స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అంటే అప్పటికే తీవ్రంగా రక్తస్రావం అయినట్లు వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కొంత క్రిటికల్ గా ఉందని చెప్పి వైద్యులు అయితే చెప్తున్నారు. మరోవైపు వీరబాబు సాన్వి వర్షన్ మాత్రం పేరుగా ఉంది. తనను ఎంతో కాలంగా ప్రేమిస్తున్నాడని చెప్పి మోహన్ కృష్ణ నాగేంద్ర నమ్మపలికాడు. తనను వాడుకున్నాడు, శారీరకంగా వాడుకున్నారు, అదేవిధంగా ఆర్థికంగా కూడా తన నుంచి పెద్ద మొత్తంలో మోహన్ కృష్ణ నాగేంద్ర డబ్బులు కూడా తీసుకున్నారని చెప్పి అటు నిందితుడైనటువంటి సాన్వి నుంచి ఒక సమాధానం అయితే వినిపిస్తుంది. ఈ ఘటనపై ప్రస్తుతం ఖమ్మం రూరల్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇటు ట్రాన్స్జెండర్ కు అటు మోహన్ కృష్ణ నాగేంద్ర బాధితులకు మధ్య పరిచయం ఏ విధంగా ఏర్పడింది, అసలు వీరిద్దరి మధ్య పరిచయం ప్రస్తుతం వీరబాబు పోలీసులు అదుపులో ఉన్నాడు అనుకోవాలా? వెంటనే హుటాహుట్ కదా వచ్చినటువంటి పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు పరారీలో ఉన్నటువంటి వీరబాబును తర్వాత అతని ఆచూకీ కోసం గాలించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతనిపై కేసు కూడా నమోదు చేసి ప్రస్తుతం అతని రిమాండ్ కు తరలించినట్లుగా సమాచారం అంటోంది. రైట్ ఉదయ్, మొత్తంగా మాత్రం ఖమ్మంలోని పెద్ద తండాలో ఈ దారుణం జరిగింది. యువకుడిని కత్తితో పొడిచి చంపేశాడు. కత్తితో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం విషమంగా ఉంది. ఇంకా
మరణానికి సంబంధించి అక్కడ ధృవీకరణ రాలేదు. ప్రస్తుతం అతగాడి పరిస్థితి కాస్త క్రిటికల్గా ఉన్నట్టు తెలుస్తోంది. మోహన్ కృష్ణ పరిస్థితి ఇన్స్టాగ్రామ్లో ఇద్దరి మధ్య కూడా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా వీరబాబుని దూరం పెడుతూ వచ్చాడు మోహన్ కృష్ణ. తనను ఎందుకు దూరం పెడుతున్నావని మోహన్ కృష్ణతో వీరబాబు గొడవకు దిగాడు. కౌగిలించుకుని కత్తితో 4 సార్లు పొడి చేశాడు వీరబాబు అలియాస్ సాన్వి. మోహన్ కృష్ణను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కథను కూడా కాస్త కలవరపరిచే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.